హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే దేశం పేరు వినగానే చాలా మందికి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఆర్మీ రూల్, ఎకనామిక్ క్రైసిస్ ఇవే గుర్తొస్తాయి. కానీ ఒకప్పుడు అదే దేశం భారతదేశం యొక్క అంతర్భాగమని చాలా మందికి తెలుసు. ఇంకా ఆ విభజన వెనుక జరిగిన బ్లడ్ షెడ్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ. 1947లో బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ క్విట్ పాలసీతో భారత్ ని విడగొట్టినప్పుడు కొంతమంది మతోన్మాద నాయకుల రాజకీయ ఆశలు కోట్ల మంది జీవితాలను నాశనం చేశాయి. ఇండిపెండెన్స్ వచ్చి నెల కూడా పూర్తి కాకముందే ట్రైన్స్ ఫుల్ ఆఫ్ డెడ్ బాడీస్ తో, బర్నింగ్ విలేజెస్ తో బ్రూటల్ కిల్లింగ్స్ జరిగాయి. ఇలా మానవ చరిత్రలోనే అత్యంత దారుణమైన పార్టీషన్ వైలెన్స్ జరిగింది భారతదేశంలో. దాదాపు 1 కోటి మంది ప్రాణాలు కోల్పోయారని కొన్ని అంచనాలు చెబుతాయి. ఐరనీ ఏంటంటే, ముస్లింల కోసం ప్రత్యేక దేశమని ఏర్పడిన పాకిస్తాన్ ఈ రోజు తన సొంత ప్రజలకే స్టేబుల్ ఫ్యూచర్ ఇవ్వలేక స్ట్రగుల్ అవుతుంది. ఒకప్పుడు ఇండియాతో కాంపేట్ చేస్తామన్న దేశం ఇప్పుడు IMF లోన్స్ కోసం లైన్ లో నిలబడే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఈ వీడియోలో పాకిస్తాన్ షాకింగ్ ఫ్యాక్ట్స్, అన్బిలీవబుల్ రియాలిటీస్, అక్కడి ఆర్మీ పవర్, వీర్డ్ లాస్, ఎకనామిక్ కండిషన్స్, ప్రపంచానికి తెలియని డార్క్ ట్రూత్స్ గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. సో గైస్, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ దేశంలో 1947కి ముందు ప్రతి ఒక్కరూ భారత్ మాతాకి జై అన్న వాళ్ళే, హిందుస్థాన్ జిందాబాద్ అని గర్వంగా నినదించిన వాళ్ళే. కానీ కొంతమంది నాయకుల అధికార దాహం, మత రాజకీయాలు, డివైడ్ అండ్ రూల్ ఆటల వల్లే ఇక్కడి ప్రజలు 2 ముక్కలయ్యారు. ఆ విభజన కేవలం భూభాగాన్ని మాత్రమే కాదు, కోట్ల కుటుంబాల్ని, భావోద్వేగాల్ని, సంస్కృతిని కూడా చీల్చేసింది. అందుకే హిస్టరీ నుంచి లెసన్ నేర్చుకుని మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. అసలు పాకిస్తాన్ పూర్తి పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. సౌత్ ఏషియాలో ఉన్న ఈ దేశానికి భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అలాగే అరేబియన్ సీ బోర్డర్స్ గా ఉన్నాయి. పాపులేషన్ విషయానికి వస్తే 22 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో టాప్ 5 ప్లేస్ లో ఉంది. ఇంకా ముస్లిం పాపులేషన్ పరంగా చూస్తే ఇండోనేషియా తర్వాత 2వ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం కూడా ఇదే. కానీ ఇంత భారీ పాపులేషన్, స్ట్రాటజిక్ లొకేషన్, న్యూక్లియర్ పవర్ స్టేటస్ ఉన్నా ఈ దేశం ఎప్పుడూ క్రైసిస్ మోడ్ లోనే ఉంటుంది. అంతేకాదు, ప్రపంచం మొత్తం పాకిస్తాన్ పేరు వినగానే ఒక ఉగ్రవాద దేశంగానే చూస్తారు. ఇక పాకిస్తాన్ అనే పేరుకి మీనింగ్ ఏంటో తెలుసా? పాక్ అంటే ప్యూర్ లేదా పవిత్రమైన, స్థాన్ అంటే ల్యాండ్ లేదా ప్లేస్. అంటే మొత్తంగా పాకిస్తాన్ అంటే ల్యాండ్ ఆఫ్ ద ప్యూర్, పవిత్రమైన ప్రదేశం అని అర్థం. పేరు మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది, కానీ అక్కడి రాజకీయ నాయకులు, మిలిటరీ పవర్, గేమ్స్, కరప్షన్, టెర్రరిజం, ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఆ పవిత్రత ఎప్పుడో డ్యామేజ్ అయిపోయింది. ఒకప్పుడు సౌత్ ఏషియాలో పవర్ఫుల్ నేషన్ అవుతామని కలలు కన్న దేశం ఈ రోజు IMF లోన్స్, ఇన్ఫ్లేషన్, పొలిటికల్ చావోస్, మిలిటరీ ఇంటర్ఫరెన్స్ వల్ల ప్రపంచం ముందు స్ట్రగుల్ అవుతుంది. దేశ అభివృద్ధి, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, జాబ్స్ ఇవన్నీ ఫోకస్ చేయాల్సిన సమయంలో పాకిస్తాన్ లోని చాలా మంది రూలర్స్, మిలిటరీ బ్యాక్డ్ గ్రూప్స్, ఎక్స్ట్రీమిస్ట్ నెట్వర్క్స్ మాత్రం డికేట్స్ నుంచి అనే ఒక స్ట్రాటజిక్ వెపన్ ని ఉపయోగించాయి. దానివల్ల డెవలప్మెంట్ కన్నా ప్రాక్సీ వార్స్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది పాకిస్తాన్. ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇవ్వటం, వాళ్లకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ అందించడం, నైబరింగ్ కంట్రీస్ లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడం వంటి ఆరోపణలు పాకిస్తాన్ మీద ఎన్నోసార్లు వచ్చాయి. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మేము కూడా విక్టిమ్స్ మే అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. అదే సమయంలో ప్రపంచానికి మోస్ట్ వాంటెడ్ లో చాలా మంది పాకిస్తాన్ లో సేఫ్ గా దాక్కుంటారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి పాకిస్తాన్ లో సంవత్సరాల పాటు దాక్కుని ఉండటం అప్పట్లో ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. అందుకే చాలా దేశాలు పబ్లిక్ గా కాకపోయినా ఇంటర్నల్ గా పాకిస్తాన్ ని ఫుల్ గా ట్రస్ట్ చేయమని జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఒక ముస్లిం కంట్రీ అయినప్పటికీ ప్రపంచంలోని చాలా మంది ముస్లిం నేషన్స్ కూడా ఈ దేశంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఇరాన్, పాకిస్తాన్ నేషన్స్ చాలా సార్లు బోర్డర్ టెన్షన్స్ వల్ల హీట్ అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద డబుల్ గేమ్ ఆరోపణలు చేసింది. మిడిల్ ఈస్ట్ లోని కొన్ని దేశాలు బయటికి ఫ్రెండ్లీగా కనిపించినా లోపల మాత్రం పాకిస్తాన్ ని పూర్తిగా నమ్మద్దు అనే మైండ్ సెట్ తోనే డీల్స్ చేస్తారనే డిస్కషన్ తరచూ వినిపిస్తుంటాయి. దీనంతటికీ కారణం ఒకటే, అన్స్టేబుల్ పాలిటిక్స్, మిలిటరీ డామినెన్స్, డబుల్ సైడెడ్ డిప్లొమసీ.
పేరుకే ఇస్లామిక్ రిపబ్లిక్ అయినా ప్రపంచం ముందు క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవడంలో మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూ ఉందనే చెప్పాలి. ఈ రోజు పాకిస్తాన్ ని చాలా మంది కేవలం ఒక ఇస్లామిక్ కంట్రీగా మాత్రమే చూస్తారు. కానీ హిస్టరీ పేజెస్ తిప్పి చూస్తే ఈ నేల ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతలకు నిలయంగా ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని సింధు నది పరివాహక ప్రాంతం వేల సంవత్సరాల క్రితమే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ కి కేంద్రంగా మారింది. బ్రాంజ్ ఏజ్ కాలంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మొహంజాదారో, హరప్పా నాగరికతలు ఇవే ప్రాంతంలో వెలిశాయి. 2800 BCE నుంచి 1800 మధ్య కాలంలో ఇక్కడ టౌన్ ప్లానింగ్, డ్రైనింగ్ సిస్టమ్, ట్రేడ్ కల్చర్, ఆర్కిటెక్చర్ చూసి ఎప్పటికీ హిస్టోరియన్స్ ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పట్లో యూరోప్ లో చాలా చోట్ల బేసిక్ సివిలైజేషన్ కూడా ప్రాపర్లీ డెవలప్ కాకముందే ఇక్కడి ప్రజలు ఆర్గనైజ్డ్ సిటీస్ లో జీవించేవారు. అంటే ఇమాజిన్ చేసుకోండి వారి ఇంటెలిజెన్స్ ఏ లెవెల్లో ఉందో. అంతేకాదు ఇండో ఆర్యన్ కల్చర్ ఈ ప్రాంతంలో బలంగా విస్తరించింది. హిందూ ట్రెడిషన్స్, వేదిక్ రిచువల్స్, సాంస్క్రిట్ కల్చర్ ఈ నేలలో బలంగా రూట్స్ వేసుకున్నాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ గా ఉన్న ప్రాంతం ఒకప్పుడు హిందూ సివిలైజేషన్ కి చాలా ముఖ్యమైన కేంద్రం అన్నమాట. ముఖ్యంగా ప్రస్తుత పాకిస్తాన్ లోని ముల్తాన్ సిటీ అప్పట్లో ప్రముఖ హిందూ స్పిరిచువల్ సెంటర్స్ లో ఒకటిగా వెలుగొందింది. అక్కడి సూర్య దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని హిస్టారికల్ రికార్డ్స్ చెప్తున్నాయి. వేలాది మంది యాత్రికులు అక్కడికి వచ్చేవారు. ఒకప్పుడు హిందూ కల్చర్, టెంపుల్స్, వేదిక్ లెర్నింగ్స్ కూడా గొప్ప నిలయంగా ఉండేది. హిస్టరీని అన్బయాస్డ్ గా చదివితే ఈ ప్రాంతం ఎన్నో సంస్కృతుల కలయికతో ఎలా ఎవాల్వ్ అయిందో అర్థమవుతుంది. 7వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద మార్పులు ప్రారంభమయ్యాయి. అరబ్ ఇన్వేషన్స్, ట్రేడ్ రూట్స్, ఇస్లామిక్ ఎంపైర్ ఎక్స్పాన్షన్ వల్ల ఇస్లాం మతం క్రమంగా ఈ ప్రాంతంలోకి వ్యాపించడం మొదలైంది. ముఖ్యంగా 642 CE తర్వాత ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ వేగంగా పెరిగింది. అప్పట్లో సూఫీ మిషనరీలు స్పిరిచువాలిటీ ప్రీచింగ్ పేరుతో గ్రామాల నుంచి పట్టణాల వరకు తమ ప్రభావాన్ని విస్తరించాయి. కొందరు చరిత్రకారుల ప్రకారం చాలా మంది స్థానిక బౌద్ధులు, హిందువులు బలవంతంగా మత మార్పిడి చేశారనే వాదనలు కూడా ఉన్నాయి. హిస్టరీలో ఈ విషయం ఇప్పటికీ డిబేట్ టాపిక్ గానే ఉంది. అయితే ఒక విషయం మాత్రం నిజం, ఆ కాలంలో ఈ ప్రాంతం పూర్తిగా కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కి గురైంది. ఇస్లాం రాకముందు ఇక్కడ హిందూయిజం, బుద్ధిజం చాలా బలంగా ఉండేవి. ముఖ్యంగా రే డైనస్టీ ఈ ప్రాంతాన్ని 489 నుండి 632 వరకు పాలించింది. ఈ రాజవంశం సింధు ప్రాంతాన్ని నైబరింగ్ సివిలైజేషన్ తో కనెక్ట్ చేస్తూ ట్రేడ్, కల్చర్, అడ్మినిస్ట్రేషన్ తో కీలక పాత్ర పోషించింది. ఆ తరువాత బుద్ధిస్ట్ రూలర్స్ అయిన ధర్మపాల, దేవపాల ఈ ప్రాంతాన్ని పాలించిన చివరి ప్రముఖులుగా బౌద్ధ రాజులుగా చరిత్రలో గుర్తింపు పొందారు. వాళ్ళ కాలంలో తర్వాత క్రమంగా ఇస్లామిక్ కింగ్డమ్స్ డామినెన్స్ పెరిగి ఈ ప్రాంతపు కల్చరల్ ఐడెంటిటీ పూర్తిగా నాశనమైంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన రెవల్యూషనరీ లెజెండ్ భగత్ సింగ్ కూడా ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోనే జన్మించారు. భారత స్వాతంత్ర పోరాటంలో అత్యంత ఐకానిక్ ఫ్రీడమ్ ఫైటర్లలో ఒకరైన భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న అప్పటి అన్డివైడెడ్ పంజాబ్ లోని బాంగా గ్రామంలో జన్మించారు. ఆ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లోనే ఉంది. భగత్ సింగ్ బ్రిటిష్ రూల్ కి వ్యతిరేకంగా ఫియర్లెస్ గా పోరాడి యువతకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అయితే భగత్ సింగ్ పూర్వీకుల ఇల్లు మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. భగత్ సింగ్ తల్లి 1975 వరకు ఇక్కడే నివసించారు. ఆమె చనిపోయిన తరువాత మిగతా కుటుంబ సభ్యులు వేరువేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. భగత్ సింగ్ పూర్వీకుల ఇంటిని ఇప్పుడు జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించారు. అప్పుడప్పుడు చిన్న చిన్న మరమ్మత్తు పనులు చేస్తున్నారు. పర్యాటకులకు సమాచారం కోసం ఈ ఇంటి ద్వారం వద్ద పురాతత్వ శాఖ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ కూడా ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది. దాన్ని లాలీవుడ్ అని పిలుస్తారు. ప్రధానంగా ఉర్దూ, పంజాబీ లాంగ్వేజెస్ లో ఇక్కడ సినిమాలన్నీ రూపుదిద్దుకున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడి ప్రజల్లో చాలా మందికి ఇండియన్ సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు, అలాగే సౌత్ ఇండియన్ మాస్ మూవీస్ అంటే అక్కడ యూత్ఫుల్ అడిక్టెడ్ అని చెప్పొచ్చు. మన హీరోల స్టైల్, సాంగ్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డ్రామాస్ పాకిస్తాన్ లో కూడా సీక్రెట్లీ చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అఫీషియల్లీ బ్యాన్స్ ఉన్నా కూడా ఇండియన్ మూవీస్, సీరియల్స్, సాంగ్స్ అక్కడ వైరల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇండియా స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేయడం వాళ్ళకి అసాధ్యమనే చెప్పాలి. ఇక క్రికెట్ విషయానికి వస్తే ఒకప్పుడు పాకిస్తాన్ స్ట్రాంగ్ టీం ఉండేది. కానీ కన్సిస్టెన్సీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐపీఎల్ లెవెల్, ఎకో సిస్టమ్, వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ విషయంలో ఇండియా చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా ముఖ్యంగా డైవర్సిటీ విషయంలో అయితే భారత్ తో ఎన్నో మతాలు, భాషలు, సంస్కృతులు కలిసి కో ఎగ్జిస్ట్ అవుతుంటే పాకిస్తాన్ లో మాత్రం మైనారిటీ సిచ్యువేషన్స్ పై తరచూ ఇంటర్నేషనల్ క్రిటిసిజం వస్తూనే ఉంటుంది. ఇక పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్ విషయానికి వస్తే పాకిస్తాన్ నుంచి ఇప్పటి వరకు 2 మాత్రమే నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. వారిలో మొదటి వారు అబ్దుస్ సలాం. ఆయన
ఈయన 1979లో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ సాధించారు. ఇక రెండో నోబెల్ ప్రైజ్ విన్నర్ మలాలా యూసఫ్జాయ్. అమ్మాయిల విద్య కోసం ఫియర్లెస్ గా మాట్లాడినందుకు తాలిబాన్ ఎక్స్ట్రీమిస్ట్ టార్గెట్ చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. 2014లో పీస్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ప్రపంచ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో నోబెల్ ప్రైజ్ అందుకున్న వ్యక్తిగా మలాలా రికార్డ్ సృష్టించింది. పాకిస్తాన్ లోని కొన్ని చట్టాలు, సోషల్ రూల్స్ మనకి చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా రంజాన్ మంత్ సమయంలో అక్కడ అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోతుంది. రంజాన్ ని అక్కడ అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. అందుకే డే లైట్ సమయంలో పబ్లిక్ లో తినడం, డ్రింకింగ్ రెస్టారెంట్స్ ఓపెన్ గా ఉంచడం వంటి విషయాలపై కూడా చాలా స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలా చోట్ల హోటళ్లు మూసివేస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రూల్స్ కేవలం ముస్లిమ్స్ కి మాత్రమే అనుకుంటే పొరపడినట్టే. ఇక్కడ నివసించే ఇతర మతాల ప్రజల పైన కూడా డైరెక్ట్ గా ప్రభావం చూపుతాయి. దీనిపై హ్యూమన్ రైట్స్ డిస్కషన్స్ కూడా చాలా సార్లు జరిగాయి. దానికి వారు ఇది రిలీజియస్ కల్చర్ అని, ఇది అందరూ పాటించాలని చెబుతూ వస్తారు. మరికొందరు పర్సనల్ ఫ్రీడమ్ కి రిస్ట్రిక్షన్ అంటారు. ఇక పాకిస్తాన్ లో వరల్డ్ ఫేమస్ అయిన మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడి ట్రక్ ఆర్ట్. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ రోడ్స్ మీద వెళ్లే కొన్ని ట్రక్స్ చూస్తే మూవింగ్ పెయింటింగ్స్ లా కనిపిస్తాయి. వాళ్ళు తమ ట్రక్స్ ని లిటరల్లీ కొత్త పెళ్లి కూతుర్ని డెకరేట్ చేసినట్టు ఫుల్ కలర్ఫుల్ గా తయారు చేస్తారు. మిర్రర్స్, లైట్స్, ఫ్లోరల్ డిజైన్, పోయిటరీ లైన్స్, బర్డ్స్, యాక్టర్స్, ఫొటోస్, ఇస్లామిక్ కాలిగ్రఫీ, ఇలా ఒక్కో ట్రక్ ఒక వాకింగ్ ఆర్ట్ మ్యూజియం లో ఉంటుంది. అక్కడ డ్రైవర్స్ కి తమ ట్రక్ అనేది కేవలం వెహికల్ మాత్రమే కాదు, ప్రైడ్ అండ్ ఐడెంటిటీ కూడా. అందుకే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరి చూపు తమ ట్రక్ మీద పడాలనే లెవెల్లో డెకరేషన్ చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తానీ ట్రక్ ఆర్ట్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. పాకిస్తాన్ గురించి చాలా మందికి తెలియని ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా ఫుట్బాల్స్ తయారు చేసే దేశాల్లో పాకిస్తాన్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. ముఖ్యంగా అక్కడి సియాల్కోట్ సిటీ ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఫేమస్. హ్యాండ్ మేడ్ ఫుట్బాల్ తయారీలో అక్కడి వర్కర్స్ కి అన్బిలీవబుల్ స్కిల్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా యూజ్ అయ్యే ఫుట్బాల్స్ లో దాదాపు 70% వరకు పాకిస్తాన్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా మంది పాకిస్తాన్ అంటే వెంటనే ఉర్దూ లాంగ్వేజ్ గుర్తు తెచ్చుకుంటారు. అక్కడ అందరూ ఉర్దూనే మాట్లాడతారని అనుకుంటారు. కానీ రియాలిటీలో చూస్తే అక్కడ ఎక్కువ మంది మాట్లాడేది పంజాబీ లాంగ్వేజ్. అవును, పాకిస్తాన్ లో పంజాబీ స్పీకర్స్ పాపులేషన్ చాలా ఎక్కువ. ఉర్దూని నేషనల్ లాంగ్వేజ్ గా ప్రమోట్ చేసినా రోజువారీ జీవితంలో చాలా మంది తమ రీజనల్ లాంగ్వేజెస్ నే యూజ్ చేస్తారు. పంజాబీ, సింధీ, పాస్తో, బలోచి ఇలా ఎన్నో లాంగ్వేజెస్ అక్కడ మాట్లాడబడుతున్నాయి. చాలా మంది పాకిస్తాన్ లో ఏముంటుంది చూడటానికి అని లైట్ తీసుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈ రోజు పాకిస్తాన్ గా ఉన్న భూభాగం ఒకప్పుడు అఖండ భారతదేశంలోని అత్యంత చారిత్రక సాంస్కృతిక ప్రాంతాల్లో ఒకటి. వేల సంవత్సరాల హిస్టరీ, ఏన్షియంట్ సివిలైజేషన్, మౌంటైన్స్, టెంపుల్స్, ట్రేడ్ రూట్స్ ఇలా ఎన్నో లేయర్స్ ఈ నేలలో దాగి ఉన్నాయి. ట్రావెల్ లవర్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే పాకిస్తాన్ లో బ్రీత్ టేకింగ్ ల్యాండ్స్కేప్స్, ఏన్షియంట్ హెరిటేజ్ సైట్స్ చాలానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మంది టూరిస్ట్స్ అక్కడికి వెళ్తుంటారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పాస్, పెషావర్, కరాచీ, రావిల్పిండి వంటి ప్రాంతాలకు ఎక్కువగా విజిటర్స్ వస్తూ ఉంటారు. అలాగే హిమాలయస్ రేంజ్ లోని మెజెస్టిక్ మౌంటైన్ వ్యూస్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన మొహెంజాదారో, హరప్పా రూయిన్స్, అలాగే ఏన్షియంట్ లెర్నింగ్ సెంటర్ అయిన తక్షశిల టూరిస్ట్ ని బాగా ఆకర్షిస్తాయి. పాకిస్తాన్ లో 70,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పర్వత శిఖరాలు కూడా చాలానే ఉన్నాయి. అంతేకాదు ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ అయిన K2 కూడా పాకిస్తాన్ లోనే ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎన్నో హిందూ టెంపుల్స్ ఉండే. పార్టీషన్, ఇన్వేజన్, డెమోగ్రఫిక్ చేంజెస్ తర్వాత ఇప్పుడు చాలా తక్కువ దేవాలయాలు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో యాక్టివ్ గా ఉన్న హిందూ టెంపుల్స్ సంఖ్య చాలా తగ్గిపోయింది. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందింది హింగ్లాజ్ మాతా టెంపుల్. ఇది హిందూ డివోటీస్ కి అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే భారీ హిందూ పిలిగ్రిమ్స్ లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సుమారు 2.5 లక్షల మంది వరకు పిలిగ్రిమ్స్ వస్తారని చెప్తారు. అలాగే పాకిస్తాన్ లోని రెండో అతిపెద్ద హిందూ పిలిగ్రిమ్ సైట్స్ లలో ఒకటి ఉమర్కోట్ శివ్ మందిర్. ఇక్కడ మహాశివరాత్రి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా జరుగుతాయి. వేలాది మంది డివోటీస్ పాల్గొంటారు. ఇంకా అలాంటి హిస్టారికల్ ప్లేసెస్, బుద్ధిస్ట్ సైట్స్, ఫోర్ట్స్, వ్యాలీస్, లేక్స్, టూరిస్ట్ స్పాట్స్ చాలానే ఉన్నాయి పాకిస్తాన్ లో.